ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సులభతర వాణిజ్యంలో అగ్రస్థానం నిలుపుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు. ఆన్లైన్లో మరో 58 రకాల సేవలు నిర్దేశిత గడువులో అందించాలని స్పష్టీకరణ. చంద్రబాబుతో నేడు పవన్ కళ్యాణ్ సమావేశం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలే అజెండా. అందించాల్సిన సాయంపై హార్వర్డ్ వైద్య బృందంతో సమాలోచనలు. ఏపీలో ఉద్యోగుల వయోపరిమితిపై వదంతులు నమ్మొద్దన్న చంద్రబాబు. తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. మాదక ద్రవ్యాల కేసులో నేడు సిట్ ముందుకు యువ నటుడు తనీష్. కెల్విన్, జిషన్ అలీఖాన్తో పరిచయాలపై అధికారులు విచారించే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యదళం. అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు. మాదక ద్రవ్యాల్ని అరికట్టాలని సర్కార్ నిర్దేశం. ఒడిషాను వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు. వరదలు, పిడుగుపాటుకు ఆదివారం ఒక్కరోజే 14 మంది మృతి. బెంగాల్, రాజస్థాన్లో కుదటపడుతున్న పరిస్థితులు. అమెరికా ఆంక్షల బెదిరింపులపై మండిపడిన రష్యా. దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక. 755 మంది యుఎస్ దౌత్యవేత్తలు వెనక్కు వెళ్లాలని పుతిన్ ఆదేశాలు. తెలంగాణలో డాక్యుమెంట్లు, సహకార సంఘాల రిజిస్ట్రేషన్లు, భవనాల స్వాధీనం, ధృవీకరణ పత్రం మంజూరు వంటి ఎన్నో సేవలు ఇకపై వేగవంతం కానున్నాయి. సులభతర వాణిజ్య నిర్వహణ విధానంలో భాగంగా 34 శాఖల పరిధిలోని 58 రకాల సేవల్ని సత్వరమే అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వాటి కోసం విధి విధానాల్ని విడుదల చేసింది. దేశంలో సులభతర వాణిజ్య నిర్వహణలో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రం నిర్దేశించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సులభతర వాణిజ్య నిర్వహణ విధానంలో భాగంగా 58 రకాల సేవలను సత్వరమే అందించేందుకు విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం వాటిని తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధృవీకరణ విధానానికి అనుసంధానం చేసింది. కొత్తగా తీసుకొచ్చిన సులభతర వాణిజ్య నిర్వహణ విధానంలో ఒక రోజులోనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖలో వృత్తి పన్ను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురపాలక శాఖలో భవన నిర్మాణ ప్రణాళిక ఆమోదానికి నిర్వహించే తనిఖీ నివేదికల నమోదు, పౌర సరఫరాల శాఖలో ఉత్పత్తిదారు, డీలర్ నమోదు కోసం నిర్వహించే తనిఖీ నివేదికల నమోదును 2 రోజుల్లో పూర్తి చేయాలని తీర్మానించింది. కార్మిక శాఖలో కర్మాగారాల అనుమతి పునరుద్ధరణ, సహకార సంఘాల రిజిస్ట్రేషన్ చట్టం కింద సహకార సంఘాల నమోదు 3 రోజుల్లో చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పారిశ్రామిక రాయితీలకు ఎక్నాలెడ్జ్మెంట్ జారీ, కాలుష్య నియంత్రణ మండలిలో హరిత పరిశ్రమల నిర్వహణ పునరుద్ధరణ, విద్యుత్ కనెక్షన్ కోసం రోడ్డు తవ్వకాల అనుమతి, భవన నిర్మాణాల తనిఖీల నివేదిక నమోదును వారం రోజుల్లో చేయాలని స్పష్టం చేసింది. భవనాల స్వాధీన ధృవీకరణ పత్రమైన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను 8 రోజుల్లోగా జారీ చేయాలని పేర్కొంది. ఔషధాల ఉత్పత్తి అనుమతి పునరుద్ధరణ, టోకు లైసెన్స్ జారీ, చిల్లర ఔషధ వ్యాపారులకు అనుమతి జారీ, ఎలక్ట్రికల్ వ్యవస్థను 14 రోజుల్లో ఏర్పాటు చేయాలని విధి విధానాలు వెల్లడించింది. వ్యాపార అనుమతి, తూనికలు, కొలతల చట్టం కింద నమోదు, ఆస్తుల మ్యూటేషన్ ను 15 రోజుల్లోనూ, బాయిలర్ల ఉత్పత్తిదారుకు అనుమతి పునరుద్ధరణ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల పునరుద్ధరణను 21 రోజుల్లో చేయాలని నిర్ణయించింది. ఒప్పంద కార్మిక చట్టం కింద యాజమాన్య సంస్థ నమోదు, అనుమతి జారీ, వలస కార్మికుల చట్టం కింద నమోదు, దుకాణ, వాణిజ్య సంస్థల కింద నమోదు 30 రోజుల్లో చేయాలని పేర్కొంది. ఈ సేవలన్నింటి కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది. వచ్చే సాధారణ ఎన్నికల కోసం తెరాస ఇప్పటి నుంచి సన్నద్దం కానుంది. ఎన్నికలకు 2 ఏళ్లలోపే గడువున్నందున పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా త్వరలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన లేదని స్పష్టమైనందున ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో చర్చించేందుకు ఆగస్టు 3వ వారం నుంచి ప్రత్యేక సమావేశాలు జరపాలని భావిస్తున్నారు. సత్వరమే రాష్ట్ర కమిటీని, నియోజకవర్గ కమిటీల్ని ప్రకటించి నియమిత పదవుల భర్తీని పూర్తి చేయాలని యోచిస్తున్నారు. 31 జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియమిత పదవుల నేతలు, జడ్పీలు, నగరపాలక సంస్థలు, పురపాలక ప్రజా ప్రతినిధులు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యుల్ని సమీక్షలకు ఆహ్వానించనున్నారు.
రోజు 2 జిల్లాల చొప్పున ప్రగతి భవన్లోనే సమావేశాలు జరిపే అవకాశం ఉంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలపై అసంతృప్తితో ఉన్న కేసీఆర్ సభ్యత్వ నమోదు, పార్టీపై నిర్వహించిన సర్వే ఫలితాలపైన చర్చించే అవకాశం ఉంది. ప్రజా సంబంధాలు, ప్రభుత్వ పథకాలపై ప్రచారం, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం గురించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. పవన్తో పాటు హార్వర్డ్ వైద్య బృందం కూడా సమావేశానికి హాజరు కానుండగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు, వారికి అందించాల్సిన సాయంపై చర్చించనున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి వెళ్లి ప్రజలతో మాట్లాడడం సహా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు వెళ్లినప్పుడు అక్కడి మెడికల్ స్కూల్ ప్రధాన వైద్యుడు జోసెఫ్ బెన్వంత్రీతో ఉద్దానంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా డయాలసిస్ చేయించుకుంటే 2,500 రూపాయలు పింఛను కింద ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు 15 కోట్ల వ్యయంతో శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధుల పరిశోధనా సంస్థ ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు పవన్ విజ్ఞప్తి మేరకు హార్వర్డ్ బృందం ఉద్దానంలో పర్యటించి ప్రాథమిక వివరాలు సేకరించింది. ఇవాళ పవన్, వైద్యులు చంద్రబాబును కలిసి ఉద్దానంలో తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. చంద్రబాబు, పవన్ల ఏకాంత భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల వయోపరిమితి విషయంలో వస్తున్న వదంతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమది ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమన్న చంద్రబాబు పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచిందని తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. 40% ఫిట్మెంట్, ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని చిత్తశుద్దితో అమలు చేశామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న తమ ప్రభుత్వం వారికి ఇబ్బందులు ఎలా కలుగజేస్తుందని ప్రకటనలో చంద్రబాబు పేర్కొన్నారు. వయోపరిమితి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేసి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని మరో 10 ఏళ్ల పాటు నరేంద్ర మోదీ పరిపాలించాల్సిన అవసరం ఉందని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న వెంకయ్య దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మోదీ మాత్రమే పరిష్కారం చూపగలరని అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శల్ని వెంకయ్య కొట్టిపారేశారు. విద్యార్థిగా విశాఖపట్నం చేరుకున్న తరువాతే తన జీవితం మలుపు తిరిగిందని వెంకయ్య తెలిపారు. ఈ ఊరికి వచ్చిన తర్వాత నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో మరింత అనుబంధం ఏర్పడింది. నేను ఒక్క మాట చెప్పాలంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఉపరాష్ట్ర పదవికి వెళ్ళిన తర్వాత కూడా నేను మాట్లాడాలని అనుకుంటారు. నేను ఏమనుకో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. సో అందుకని ఈ విశాఖపట్నం మధుర స్మృతులు నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ తర్వాత యూనివర్సిటీలో వచ్చిన ఆ శిక్షణ, ఆ తర్వాత జైల్లో వచ్చిన అనుభవం, ఆ తర్వాత కూడా నాకు విశాఖపట్నం మీద అమృతమైన అనురాగం కలగడానికి కారణం అంటే నా జీవితాన్ని ఒక రకంగా మలుపు తిప్పిన మహానగరం విశాఖపట్నం. కొద్ది రోజులుగా వరదలతో అల్లాడుతున్న ఒడిశాలో ఆదివారం పిడుగుపాటుకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రక్ జిల్లాలో 5గురు, బాలాసోర్, కేంద్రపార జిల్లాలో 3 చొప్పున మృతి చెందారు. 3 జిల్లాల్లో మరో 8 మంది గాయపడ్డారు. మరోవైపు వరదల కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 7కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే జైపూర్ జిల్లాలో వరదకు 3 కొట్టుకుపోయారు. పశ్చిమ బంగాల్లో వరద పరిస్థితి కాస్త మెరుగుపడింది. హౌడా, హుగ్లీ, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో వరద ఉధృతి తగ్గినట్లు వెల్లడించిన అధికారులు రాష్ట్రంలో జూలై 21 నుంచి 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 3 మృతి చెందినట్లు వెల్లడించారు. అటు రాజస్థాన్లోనూ వరదలు తగ్గుముఖం పట్టాయి. పాలీ జిల్లాలో 3 చిన్నారులు కుంటలో పడి ప్రాణాలు విడిచారు. వరదల కారణంగా రాజస్థాన్లో ఈ నెల 22 నుంచి ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్లో శాసనసభ్యుల ఫిరాయింపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ భాజపాపై సంచలన ఆరోపణలు చేసింది. పార్టీ మారేందుకు తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు భాజపా 15 కోట్ల రూపాయలు ఆశ చూపుతోందని కాంగ్రెస్ నేత శక్తిసింగ్ గోహిల్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్ని భాజపా కొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పోటీ చేస్తుండగా మరింత మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా 44 మంది శాసనసభ్యుల్ని బెంగళూరులోని ఓ రిసార్టులో ఉంచిన ఆ పార్టీ నేతలు ఆదివారం వారితో పరేడ్ నిర్వహించారు. తమ శాసనసభ్యులు ఎవరూ పార్టీ మారేందుకు సిద్దంగా లేరని శక్తిసింగ్ గోహిల్ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని భాజపా ఖండించింది. శంకర్ సింగ్ వాఘేలా సహా పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు సీనియర్ నేతలని, వారిని కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల కేసులో తెలంగాణ ఆబ్కారీ శాఖకు చెందిన సిట్ అధికారులు నేడు యువనటుడు తనీష్ ను విచారించనున్నారు. 9 రోజుల పాటు పలువురు సినీ ప్రముఖుల్ని విచారించిన సిట్ అధికారులు 10వ రోజైన ఇవాళ తనీష్ ను విచారణకు పిలిచారు. ఉదయం 10:30కు నాంపల్లి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన కెల్విన్తో ఉన్న సంబంధాలు, కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడిన జిషన్ అలీఖాన్ అలియాస్ జాక్తో ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు తనీష్ ను విచారించనున్నారు. బాలనటుడిగా చిత్రసీమకు పరిచయమైన తనీష్ నటుడిగా 20కి పైగా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే చిత్రంలో తనీష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ బృందంలో పోలీస్, ఎక్సైజ్ అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల్ని అనుసంధానం చేసుకుని పనిచేస్తామని ఆయన చెప్పారు. విశాఖ జిల్లాలో 10,000 హెక్టార్లలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఏపీలో ఇప్పటి వరకు 1,403 మద్యం బెల్టు దుకాణాల్ని గుర్తించి కేసులు పెట్టామన్న వెంకటేశ్వరరావు 1,465 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. బెల్టు షాపుల నిర్వహణకు అనుసంధానంగా ఉన్న 67 మద్యం దుకాణాలపైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1800-4254-868కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. రెడ్ శాండర్స్ తరహాలో గంజాయి మరియు డ్రగ్స్ మీద కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది యాక్షన్లోకి వస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్యంగా సాగు గురించి, గంజాయి కానీ ఇతర విషయాల్లో కానీ, కల్టివేషన్ కానీ, ప్రొడక్షన్, అలాగే వాటి యొక్క అక్రమ రవాణా, అలాగే వినియోగం, మాదక ద్రవ్యాల వినియోగం, వీటిని అరికట్టడంలో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ యొక్క కర్తవ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక లారీల్ని అడ్డుకున్న దళితుల్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేడు భారీ నిరసన కార్యక్రమం తలపెట్టింది. బాధితుల్ని పరామర్శించడం సహా బహిరంగ సభ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత మీరాకుమార్, ఇతర నేతలు కరీంనగర్ చేరుకున్నారు. నేరెళ్ల, జిల్లెల, రామచంద్రపూర్ గ్రామాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శించనున్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ సహా వివిధ జాతీయ వేదికలపై ప్రస్తావిస్తామని మీరాకుమార్ తెలిపారు. నేరెళ్లలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి వస్తే సభ నిర్వహిస్తామని, లేకుంటే బాధితుల్ని పరామర్శించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. तेलंगाना प्रदेश है, तेलंगाना प्रदेश एक आदर्श प्रदेश होना चाहिए जहां पर सबसे गरीब को भी इज्जत और सम्मान के साथ रहना चाहिए. ऐसा तेलंगाना बनाने का हमने सपना देखा था. ऐसा तेलंगाना बनाने का सपना नहीं देखा था जहां पर उनको सताया जाएगा. मुझे बहुत दुख है यहाँ पर. పోలీసులను చిత్రవద చేస్తే ఈ పోలీసులను రక్షించుతున్నది ఎవరు? ముఖ్యమంత్రి ఎందుకు ఈ విషయంలో నోరు మెదపడు? కేటీ రామారావు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రపంచంలో అన్ని విషయాల్లో ట్వీట్ చేస్తుంటాడు. కానీ ఈ విషయంలో తన కాన్స్టిట్యున్సీలో దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడరు. ఎందుకు నోరు మెదపడం లేదు? మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా ప్రభుత్వం వారి జీవితాల్ని నాశనం చేస్తోందని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొన్న కోదండరాం నిర్వాసితులకు డబ్బు కాకుండా మళ్లీ భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రణాళిక లేకుండా నిర్మిస్తోందని ఆరోపించారు.
భూమి పోయిన వాళ్ళు ఏమడుగుతారా అంటే బతుకుదెరు ఉంటది భూమితో. వాళ్ళు ఏమడుగుతున్నారంటే భూమి అంటే తల్లి లాంటిది సార్, ఆ తల్లి లాంటి భూమికి మాకు ఇంకా జాగా చూపించండి, మాకు బతుకుదెరువు చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. ఆ బతుకుదెరువు చూపించే బదులుగా భూమి గుంజుకొని మీ పైసలు ఇస్తాం నువ్వు ఎక్కడ పోతావో పొమ్మని చెప్పి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్ విషయము మేము ఇంతసేపు లెక్కలేసినాం. మీ ఇంటి నల్లా పైప్ ఉందా, మీ ఇంట్లోకి నల్లా వస్తుందా, ఆ నల్లాకు పైప్ వేసి తీసుకుపోయి మీ ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంక్ వేస్తే నిండుతాయా? ఇమామాబాద్కి వెళ్ళి వచ్చేటువంటి పైపుతోని మల్లన్న సాగర్ నిండు అంతే కష్టం. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. జూనియర్ వైద్యులపై రోగి బంధువులు దాడి చేశారంటూ అర్ధరాత్రి నుంచి అత్యవసరం మినహా అన్ని సేవలు నిలిపివేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆదివారం రాత్రి ఐఎంసీ వార్డులో ఓ మహిళా రోగి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని జూనియర్ వైద్యురాలిపై బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లిన జూనియర్ వైద్యులు తర్వాత అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రికొచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తమ భద్రతపై వైద్యారోగ్య శాఖ మంత్రి డీఎంఓ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీ పేలుడుతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. తిరుపతి రేణిగుంట మార్గంలోని కాటన్ మిల్లు వద్ద రాత్రి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి 2 చిన్నారులు ఛిద్రమవగా ఏడాది కాలంగా జనావాసాల మధ్య అతి ప్రమాదకరమైన పేలుడు పదార్థాన్ని నిల్వ చేసిన అధికారులు గుర్తించలేదు. కాటన్ మిల్లు వద్ద ఉన్న పద్మావతి నగర్లో కొందరు స్థలాలు కొనుగోలు చేసి తాత్కాలిక షెడ్లలో అనధికారికంగా బాణసంచాను తయారు చేస్తున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గోదాములో రాత్రి మంటలు చెలరేగి 6వ తరగతి చదవాల్సిన మంజునాథ్ 8వ తరగతి మధ్యలో ఆపేసిన మణికంఠ బలయ్యారు. ధనలక్ష్మి అనే వికలాంగురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పేలుడు ధాటికి కిలోమీటర్ వరకు ఉన్న ఇళ్లలో కిటికీ అద్దాలు, ఇతర వస్తువులు దెబ్బతిన్నాయి. బాలలకు వాహనాలు, సెల్ ఫోన్లు ఆశ చూపి వారి తల్లిదండ్రులకు అప్పులిచ్చి బానిసలుగా మార్చుకుంటున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖల్నాయక్ అనే వ్యక్తి ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు భావిస్తున్న పోలీసులు తయారీదారుల పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బయటపడుతున్న అధికారుల అవినీతి వ్యవహారాల్లో శిక్షలు త్వరగా విధించాల్సిన అవసరం ఉందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేవీ చౌదరి న్యాయమూర్తులు, సీబీఐ అధికారుల కొరత వల్లే పెద్ద కుంభకోణాల్లో విచారణకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. అవినీతి అధికారిపై నేరం రుజువైతే 18 నెలల్లోపు శిక్ష విధించేలా కేంద్ర విజిలెన్స్ కమిషన్ కృషి చేస్తుందని వివరించారు. రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గత సంవత్సరం నుంచి చాలా అవినీతి దాడులు జరగటం, పెద్ద ఎత్తున అవినీతి అధికారులని పట్టుకోవడం జరుగుతుంది. ఇది చాలా మనం సమర్థించాల్సిన విషయం. కాకపోతే ఈ సెర్చ్ తోటే ఈ విషయాన్ని ఆపుకోకుండా తొందరగా వాటి మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి మనం ట్రయల్ చేసి మన సమాజానికి ఇట్లా తప్పు చేసిన వ్యక్తుల్ని మనం తొందరగా శిక్షింపు చేయగలుగుతున్నాం అనేటువంటి ఒక భరోసా ఇస్తే అప్పుడు అవినీతి దానంతటా అది తగ్గటం, తర్వాత పబ్లిక్ కూడా ముందుకొచ్చి ఈ విధమైన అవినీతులు ఇటువంటి రంగాల్లో జరుగుతూ ఉన్నాయి అనేది బయటికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 2016 నాటి అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసిందనే ఆరోపణలతో రష్యాపై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్దమైన వేళ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అంతే స్థాయిలో ప్రతిచర్యలకు దిగారు. రష్యాపై ఆంక్షలకు సంబంధించిన దస్త్రాన్ని ఆమోదించిన అమెరికన్ కాంగ్రెస్ దానిపై ఆమోదముద్ర కోసం అధ్యక్షుడు ట్రంప్నకు పంపగా రష్యాలో ఉన్న అమెరికాకు చెందిన 755 మంది దౌత్యవేత్తలు తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని పుతిన్ ఆదేశించారు. రష్యాలో ప్రస్తుతం అమెరికా దౌత్యవేత్తలు 1000కి పైగా ఉండగా ఆ సంఖ్య 455కు తగ్గించాలని రష్యా విదేశాంగ శాఖ ఇటీవల ఆదేశించింది. అయినప్పటికీ వారంతా రష్యాలోనే విధులు నిర్వహిస్తుండగా అమెరికా ఆంక్షల నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ తాజా ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో తమ దౌత్యవేత్తలు 455 మంది మాత్రమే ఉన్నందున రష్యాలో కూడా అంతే సంఖ్యలో యుఎస్ సిబ్బంది ఉండాలని తేల్చి చెప్పారు. తమపై ఆంక్షలు విధిస్తే అమెరికాతో సంబంధాల్ని దీర్ఘకాలం పాటు తెగదెంపులు చేసుకునేందుకు వెనకాడబోమని పుతిన్ హెచ్చరించారు. వెనుజులాలో ఎన్నికల పోలింగ్ వేళ అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్షాల నియంత్రణలో ఉన్న కాంగ్రెస్ ను రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణకు పూనుకున్న మదురో దేశీయంగానూ అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తాజాగా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ఆందోళనల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి, ప్రతిపక్షానికి చెందిన యువజన నాయకుడు సహా 6 ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బలగాలు కారకాస్లో కాల్పులు జరిపాయి.
ఫలితంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా 4 నెలల నుంచి జరుగుతున్న ఆందోళనల్లో 110 మంది మృతి చెందారు. 2 రోజుల క్రితం హాంబర్గ్లో జరిగిన ఆగంతకుడి కత్తిదాడి ఘటన నుంచి తేరుకోకముందే జర్మనీలో మరోసారి అదే తరహా ఘటన జరిగింది. జర్మనీ దక్షిణ ప్రాంతంలోని కోన్స్ టాంజ్లోని ఓ నైట్ క్లబ్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 2 ప్రాణాలు కోల్పోగా మరో 4 గాయపడ్డారు. దాడి చేసిన ఆగంతకుడు భద్రతా దళాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన వెనుక ఉగ్రకోణాన్ని తోసిపుచ్చిన భద్రతా సిబ్బంది వ్యక్తిగత కారణాలతోనే దాడి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తి ఇరాక్ నుంచి వచ్చి జర్మనీలో స్థిరపడిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు ఘటనకు ముందు అతను అక్కడి నైట్ క్లబ్ సిబ్బందితో ఘర్షణకు దిగినట్లు తెలిపారు. సమకాలీన రాజకీయ వ్యవస్థలో వస్తు సేవల పన్ను ఓ విప్లవాత్మకమైన సంస్కరణ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీపై చెన్నైలో జరిగిన సదస్సులో పాల్గొన్న జైట్లీ సంస్థానాల విలీనంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేసినట్లుగా తాము కూడా జీఎస్టీతో భారత్ అంతా ఒకే పన్ను విధానాన్ని తెచ్చామని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదుల అభ్యంతరాల్ని సైతం పక్కనపెట్టి అక్కడి ప్రజలు జీఎస్టీకి మద్దతిచ్చారని ఆయన గుర్తు చేశారు. సమాఖ్య స్ఫూర్తికి జీఎస్టీ అద్దం పడుతోందన్న అరుణ్ జైట్లీ దీనివల్ల డబ్బు, సమయం చాలా ఆదా అవుతుందని తెలిపారు. బంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఒక ఏనుగు తన ఆహారం కోసం ఓ లారీని ఆపేసింది. గర్హాబెట అడవుల గుండా వెళ్లే జాతీయ రహదారి 60పైకొచ్చిన ఏనుగు ఆలుగడ్డలతో వెళుతున్న లారీని అడ్డుకుంది. తొండంతో ట్రక్కులోని బంగాళదుంపల్ని లాక్కొని కింద పడిన వాటిని ఆరగించింది. లారీ డ్రైవర్, ఇతర వాహనదారులు ఏనుగును భయపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా గజరాజు మాత్రం బెదరలేదు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.